మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగు మాస్టర్ గారైన భవానీ మేడం దామరచర్ల నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శ్రీరాముల వారికి పరమేశ్వరులు అందించిన ఆత్మజ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జగద్గురు అయిన సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు. మరియు మా గురువు గారైన తటవర్తి వీరరాఘవరావు గారికి, రాజ్యలక్ష్మి అమ్మ గారికి ఆత్మ ప్రణామాలు. మరియు ఈ జూమ్లో పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే పరమేశ్వరుల వారు శ్రీరాములకి అందించిన ఆత్మజ్ఞానం. అయితే ఆ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునే ముందు అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుందాం. ఈ సృష్టిలో మొదటి మాట ఓం. ఆ నాదం వినిపించిన క్షణం నుండే కాలం మొదలైంది. లోకాలు పుట్టాయి, జీవులు పుట్టారు. త్రిమూర్తులు ముగ్గురు: శివుడు, విష్ణువు, బ్రహ్మ. 3 పేర్లు, 3 రూపాలు, కానీ ఒక్కడే దేవుడు, అదే పరమాత్మ. పరమేశ్వరుడు సంహారకుడు, అంటే సమయం వచ్చినప్పుడు సంహరిస్తూ ఉంటారు. విష్ణువు పాలిస్తూ ఉంటారు. బ్రహ్మ ఈ సృష్టికర్త. ఈ ముగ్గురు కలిసి ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నారు. వారి మధ్య పోటీ లేదు, భేదం లేదు. పేరు వీరంతా ఒక్కరే, అదే పరమాత్మ. పరమాత్మ యొక్క 3 రూపాలే ఈ త్రిమూర్తులు. ఈరోజు మొదటిగా 14 లోకాలు, మన పురాణాలు మనకి 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. అయితే ఆ 14 లోకాలు అంటే ఏమిటి, ప్రళయం అంటే ఏమిటి, అసలు ఈ ముగ్గురు త్రిమూర్తుల పాత్ర ఏమిటో చెప్పుకుందాం. సృష్టికి ముందు ఏముంది అంటే, అసలు ఈ సృష్టి ఏర్పడక ముందు మనుషులు, చెట్లు, ఈ జంతువులు, నీరు ఇవేమి ఏర్పడక ముందు అసలు ఏముంది అంటే ఏమీ లేదు. స్థలం లేదు, వెలుగు చీకటి లేదు. కానీ ఆ శూన్యం ఖాళీగా లేదు. ఒక విత్తనంలో చెట్టు ఎలా అయితే దాగుందో ఆ శూన్యంలో మొత్తం సృష్టి దాగి ఉంది. అదే త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులే పరమాత్మ యొక్క రూపాలు. వారికి 3 శక్తులు ఉన్నాయి. శివుని శక్తి పార్వతీదేవి, విష్ణువు శక్తి లక్ష్మీదేవి, బ్రహ్మ యొక్క శక్తి సరస్వతీదేవి. వీరే త్రిదేవులు. వీరే సృష్టిని నడిపించే శక్తులు. మనం 100 సంవత్సరాల జీవితం సముద్రంలో నీటి చుక్క లాంటిది. 360 మానవ సంవత్సరాలు కలిపితే దేవతలకు 1 సంవత్సరం. అలాంటి 12,000 దేవతల సంవత్సరాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది. ఆ ఒక్క కల్పం బ్రహ్మకు ఒక పగలు మాత్రమే. ఇంత పెద్ద కాలం దృష్టిలో మన కష్టాలు, సుఖాలు చాలా చిన్నవి. శాశ్వతమైనది ఒక ఆత్మ మాత్రమే. సృష్టి ఎలా మొదలైంది? ఇది ఒక అద్భుతమైన టాపిక్. అయితే మొదట అంతా నిశ్శబ్దంగా ఉంది. విష్ణువు మహాయోగ నిద్రలో శేషనాగునిపై పడుకొని ఉన్నాడు. అతని నాభి నుండి ఒక తామర పువ్వు వికసించింది. ఆ పువ్వులో బ్రహ్మ పుట్టారు. బ్రహ్మ కళ్ళు తెరిచి చూశాడు. చుట్టూ నీరే ఉంది, చీకటిగా ఉంది. నేనెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, సృష్టి చేయుము అని. బ్రహ్మ 4 ముఖాలతో 4 వేదాలు పఠించారు. ఆ మంత్రాల నుండే సృష్టి జరిగింది. మొదట ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి మన భూమి పుట్టింది. ఇవే పంచభూతాలు. వీటి నుండే గ్రహాలు, నక్షత్రాలు, జీవులు, లోకాలు అన్నీ పుట్టాయి. బ్రహ్మ మొదట తన మనసు నుండి 7 ఋషులను సృష్టించారు. ఆ 7 ఋషులు మరీచి, అత్రి, అంగీరస, పులస్త, పలహ, కత్రుహు, వశిష్ఠులు అనే 7 మహర్షులు పుట్టారు. వీరి నుండే మన మానవ వంశాలు వ్యాపించాయి. అంతేకాదు, బ్రహ్మ తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగం మనువు అయింది, మరో భాగం శతరూపం అయింది. అంటే ఒక భాగం స్త్రీ అయింది, ఒక భాగం పురుషుడయ్యాడు. అందుకే మనల్ని మానవులు అంటారు. బ్రహ్మ సృష్టి చేశారు.
ఆ విష్ణువు దానిని పోషిస్తున్నారు. శివుడు సమయం వచ్చినప్పుడు సంహరిస్తున్నారు. తర్వాత మళ్ళీ బ్రహ్మ సృష్టి చేస్తున్నారు. ఈ చక్రం ఆగకుండా జరుగుతూనే ఉంది. ఈ పంచభూతాలనేవి మన శరీరంలో కూడా ఉన్నాయి. మన ఎముకలనేవి భూమి తత్వం, మన రక్తం జలతత్వం, మన శరీరం వేడి అగ్నితత్వం, మన శ్వాస వాయుతత్వం, మన చేతన ఆకాశతత్వం. మనమే ఒక నడిచే విశ్వమని పరమేశ్వరుడు చెప్తున్నారు. ఇప్పుడు విష్ణు అవతారాల గురించి చెప్పుకుందాం. విష్ణువు కేవలం వైకుంఠంలో కూర్చొని ఉండరు. ఎప్పుడైతే ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు, జీవులు కష్టాలలో ఉన్నప్పుడు అతను స్వయంగా భూమికి వస్తాడు. ఇదే అతని గొప్పతనం, ఇదే అతని కరుణ. విష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యావతారంలో చేపగా వచ్చి ప్రళయ జలాలలో మానవులని రక్షించారు, వేదాలను కాపాడారు. రెండవ అవతారం కూర్మావతారం. కూర్మావతారంలో తాబేలుగా వచ్చి సముద్ర మథనంలో మందపర్వతానికి ఆధారమయ్యారు, దేవతలకు సహాయం చేశారు. మూడవ అవతారం వరాహ అవతారం. వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూమి సముద్రం అడుగు నుండి పైకి తీశారు. నాలుగవ అవతారం నరసింహావతారం. నరసింహావతారంలో సగం మనిషి సగం సింహంగా వచ్చి హిరణ్యకశపుడిని సంహరించి తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించారు. ఐదవ అవతారం వామనావతారం. బాలవటువుగా వచ్చి బలి చక్రవర్తి దగ్గర 3 అడుగులు భూమి అడిగారు. బలి తన గురువు శుక్రాచార్యుడు వద్దు అని వాదించినా వినకుండా తన సర్వస్వము ఇచ్చారు. అతని నిస్వార్థ దానశీలతకు మెచ్చి విష్ణువు స్వయంగా బలికి సుతల లోకాన్ని ఇచ్చి అతని ద్వారపాలకుడు అయ్యాడు. అంటే భగవంతుడే భక్తుడికి ద్వారపాలకుడు అయ్యాడు. ఆరవ అవతారం శ్రీరామావతారం. శ్రీరామావతారంలో మర్యాద పురుషోత్తముడిగా వచ్చారు, ధర్మాన్ని నిలబెట్టారు, రావణుడిని సంహరించి అతను సీతను రక్షించాడు. ఏడవ అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతారంలో లీలలు చేశారు. కురుక్షేత్రంలో అర్జునుడి రథసారథి అయ్యారు. భగవద్గీత ఉపదేశాన్ని బోధించి ధర్మాన్ని స్థాపించారు. అయితే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పని చేశారు. కానీ అన్ని అవతారాలలో అతని లక్ష్యం ఏమిటంటే జీవులను రక్షించడం, ధర్మాన్ని రక్షించడం మాత్రమే. ఇప్పుడు మన పురాణాలు 14 లోకాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆ 14 లోకాలు ఏంటో తెలుసుకుందాం. భూమి అనేది 14 లోకాలకి మధ్యలో ఉంటుంది. అంటే భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు ఉంటాయి. మొదట భూలోకం. భూమి ఇక్కడ నుంచి చెడు అన్నీ ఉంటాయి. ఇది చాలా విలువైనది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మంచి కర్మలు చేసి ఏదైనా సాధించగలం. విష్ణువు అనేక అవతారాలలో ఈ భూమి మీదకే వచ్చారు. అంటే ఈ భూమి ఎంత గొప్పతనం తెలుసుకోవాలి మనం. రెండవది భువర్లోకం. భూమికి పైన ఉండే సూక్ష్మలోకం, అంటే అతి చిన్న లోకం. ఇక్కడ పుణ్యాత్ములు మరణం తర్వాత జీవిస్తారు. అంటే భూమి మీద పుణ్యం చేసుకున్న వారు ఈ భువర్లోకానికి వెళ్ళి నివసిస్తారు అని అర్థం. మూడవది స్వర్గలోకం. ఇక్కడ ఇంద్రుడు పాలించే దివ్యలోకం. పుణ్యకార్యాలు చేసిన వారికి ఇక్కడ చోటు లభిస్తుంది. అప్సరసలు, గంధర్వులు ఆనందంగా నివసిస్తారు. కానీ పుణ్యం తరిగిపోయిన తర్వాత మళ్ళీ భూమికి వస్తారు. అందుకే స్వర్గం అనేది మోక్షం కాదు. ఇంద్రుడికి కష్టం వచ్చినా సరే విష్ణువే వచ్చి రక్షిస్తారు. నాలుగవది మహర్లోకం. ఇక్కడ మహా ఋషులు నివసించే లోకం. ఒక కల్పం పాటు ఇక్కడ నివసించవచ్చు. అంటే 1000 మహాయుగాలు. సాధారణ ప్రళయం వచ్చినా సరే ఈ లోకం నాశనం అవ్వదు. ఐదవది జనాలోకం. ఇక్కడ బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు నివసించే లోకం. ఇక్కడ శుద్ధ సత్వగుణం ఉన్నవారు మాత్రమే ఉంటారు. ప్రళయ జలాలు ఇక్కడి వరకు చేరవు. ఆరవది తపోలోకం. గొప్ప తపస్సు చేసిన వారికి మాత్రమే ఈ లోకం లభిస్తుంది. అంటే నిరంతరం ఇక్కడ ఈశ్వరానుభూతిలో అందరూ మునిగి ఉంటారు. ఏడవది సత్యలోకం లేదా బ్రహ్మలోకం అంటారు. ఇది అన్నిటికంటే ఉన్నత లోకం. బ్రహ్మ ఇక్కడ నివసిస్తారు.
4 ముఖాలతో వేదాలు పఠిస్తూ సృష్టి కార్యం నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ చేరిన ఆత్మ తిరిగి జన్మించదు. మహాప్రళయం కూడా ఈ లోకాన్ని చేరదు. ఇవి భూమికి పైన ఉన్న 7 లోకాలు. ఇప్పుడు భూమికి కింద ఉన్న 7 లోకాలేంటో తెలుసుకుందాం. మొదటిది అతలం. ఇక్కడ బల అనే అధిపతి ఉండే లోకం. ఇక్కడ మాయాజాల శక్తులు చాలా బలంగా ఉంటాయి. రెండవది వితలం. ఇక్కడ శివుని అంశ అయిన హటకేశ్వరుడు ఉండే లోకం. శివుని భూతగణాలు కూడా ఇక్కడే నివసిస్తాయి. ఇక్కడ భూతగణాలు అంటే ఏంటంటే శివునికి ప్రార్థించేవారు, ఋషులు, మరియు శివుని కోసం తపస్సు చేసే రాక్షసులు, వీళ్ళు నివసించే లోకం వితలం. మూడవది సుతలం. మహాభక్తుడైన బలిచక్రవర్తి నివసించే లోకం. ఇందాక చెప్పాను కదా, సాక్షాత్తు విష్ణుమూర్తే బాలవటువుగా ఇక్కడ ద్వారపాలకుడు అయ్యాడని. ఆ లోకమే సుతల లోకం. నాలుగవది తలాతం. మాయాసురులు నివసించే లోకం ఇది. ఇక్కడ అద్భుతమైన శిల్పి శివుడే అభయం ఇచ్చిన శిల్పి అతను అని ఒక అతను ఉంటారు. కాబట్టి అతను ఇక్కడ నిర్భయంగా జీవిస్తాడు. అంటే ఈ తలాతం అనే లోకం పరమేశ్వరుడి అంశతో ఆతను అనే ఒక ఋషి ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఐదవది మహాతలం. అంటే వేల కొద్ది తలలు కలిగిన మహాసర్పాలు నివసించే లోకం. వీరి కోపానికి భూమి కంపిస్తుంది. అంటే ఈ మహాతలంలోని సర్పాలకి కోపం వచ్చినప్పుడు మన భూమి మీద భూకంపాలు అవి ఏర్పడుతూ ఉంటాయి. ఆరవది రసాతం. అసురులు, నాగులు నివసించే లోకం. దేవతల యొక్క శత్రువులు ఇక్కడ ఉంటారు. విష్ణువు దేవతలను రక్షించడానికి ఇక్కడి అసురులను జయించారు. ఏడవది పాతాళం. శేషనాగు, వాసుకి నివసించే లోకం. విష్ణువు ఈ శేషనాగుని పైనే పడుకొని యోగ నిద్రలో ఉంటారు. ఇక్కడ రత్నాలు, అద్భుత శక్తులు ఉంటాయి. భాగవతం చెప్పింది పాతాళం స్వర్గం కంటే కూడా సుందరంగా ఉంటుంది అని. అయితే ఈ 14 లోకాలు బయట మాత్రమే కాదు, మనలో కూడా ఉన్నాయి. మన మనసు మంచిగా ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్లు, చెడుగా ఉన్నప్పుడు పాతాళంలో ఉన్నట్లు, మన ఆలోచనలు మారే కొద్దీ మన లోకం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రళయం గురించి చెప్పుకుందాం. ప్రళయం అనగానే మనకు ముందు భయం వేస్తుంది. అయితే ప్రళయం అనేది నాశనం కాదు, అది ఒక మార్పు. రాత్రి పోయి పగలు వచ్చినట్టు ప్రళయం తర్వాత కొత్త సృష్టి వస్తుంది. ప్రళయంలో 4 రకాల ప్రళయాలు ఉన్నాయి. మొదటిది నిత్య ప్రళయం. ఇది ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. ఒక నిమిషం క్రితం మనం ఎలా ఉన్నామో ఇప్పుడు మనం అలా ఉండము. మన కణాలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. ప్రతిరోజు రాత్రి నిద్ర కూడా చిన్న ప్రళయం లాంటిది. తెల్లవారితే మళ్ళీ కొత్త రోజు. బ్రహ్మ ప్రతి క్షణము సృష్టిస్తున్నారు, విష్ణువు పోషిస్తున్నారు, శివుడు సంహరిస్తున్నారు. ఇది ఆగని చక్రం లాగా. రెండవది నైమిత్తిక ప్రళయం. అంటే ఒక కల్పం ముగిసినప్పుడు, 1000 యుగాలు ముగిసినప్పుడు, అంటే బ్రహ్మకు ఒక పగలు, అంటే బ్రహ్మ నిద్రపోయి లేవగానే పగలు వస్తుంది కదా, ఆ ఒక్క పగలు, ఆ సమయంలో అప్పుడు ప్రళయం, నైమిత్తిక ప్రళయం వ్యాపిస్తుంది. ఆ సమయంలో 12 సూర్యులు ఒకేసారి మండుతారు. సముద్రాలు ఆవిరవుతాయి, పర్వతాలు కరిగిపోతాయి, భూమి మాడిపోతుంది. ఆపై 100 సంవత్సరాలు వర్షం కురుస్తుంది. అంటే 100 సంవత్సరాలు వర్షం కురుస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రళయం అనేది పగలు జరుగుతుంది. అంటే బ్రహ్మకు పగలు జరుగుతుంది. ఆ ప్రళయం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. ఆ రాత్రి బ్రహ్మ పడుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ వర్షం పడుతూ, 100 సంవత్సరాలు వర్షం కురుస్తూ మొత్తం విశ్వం నీళ్ళ అడుగును మునిగిపోతుంది. ఆ నీళ్ళ మీదే విష్ణువు శేషనాగునిపై పడుకొని యోగ నిద్రలో ఉంటారు. బ్రహ్మ నిద్రపోతారు, శివుడు ఆనంద తాండవం చేస్తారు. ఒక్కొక్క తత్వం తన మూల స్వరూపంలో కలిసిపోతుంది. భూమి జలంలో జలం, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశం పరమాత్మతో కలిసిపోతాయి. ఇది నాశనం కాదు. విత్తనం మట్టిలో కలిసినట్టు బ్రహ్మ మళ్ళీ నిద్ర లేచినప్పుడు కొత్త సృష్టి మొదలవుతూనే ఉంటుంది.
అంటే బ్రహ్మ ప్రతిరోజు సృష్టిస్తూనే ఉంటారు. మూడవది ప్రాకృతిక ప్రళయం. బ్రహ్మ పూర్తి జీవితకాలం ముగిసినప్పుడు జరుగుతుంది. ఆ సమయంలో 14 లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. బ్రహ్మ కూడా అంతమవుతారు. విష్ణువు యోగ నిద్రలో ఉంటారు. శివుడు మహాతాండవం చేస్తారు. ఇది అన్నిటికంటే పెద్ద ప్రళయం. అయితే శివుని నాట్యరాజు రూపాన్ని మనం గమనిస్తే ఆ డమరుకం సృష్టిని సూచిస్తుంది. ఆ అభయహస్తం రక్షణను చూయిస్తుంది. చేతిలోని అగ్ని సంహారాన్ని చూయిస్తుంది. అతను ఎత్తిన పాదం మోక్షాన్ని సూచిస్తుంది. ఒక్క విగ్రహంలో సృష్టి, స్థితి, లయ, మోక్షం అన్నీ ఉన్నాయి. 4వ ప్రళయం ఆత్యంతిక ప్రళయం. ఇది వ్యక్తిగత మోక్షం. ఒక జీవి తన అజ్ఞానాన్ని వదిలించుకొని పరమాత్మతో కలిసినప్పుడు అది ఆ జీవికి చివరి ప్రళయం. ఆ తర్వాత మళ్ళీ జన్మ లేదు, మరణం లేదు. ఇదే మోక్షం. ఇదే అందరి నిజమైన గమ్యం. ఇప్పుడు 3 ముఖ్యమైన సత్యాలు చెప్పుకుందాం. మొదటిది, మనం అమరులం. అంటే శరీరానికి పుట్టుక ఉంది, మరణం ఉంది, కానీ ఆత్మకు లేదు. ఆత్మ పాత శరీరం వదిలి కొత్త శరీరం తీసుకుంటుంది. మనం ఎలా అయితే పాత బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకుంటున్నామో అలాగే మన శరీరం కూడా మన ఆత్మ కూడా పాత శరీరం వదిలి కొత్త శరీరం తీసుకుంటుంది. ఇది అర్థమైతే మనకి ఏ భయము ఉండదు. రెండవది, ఈ 14 లోకాలు మన లోపల కూడా ఉన్నాయి. మన మనసు చేసే ఆలోచనలు బట్టి మన లోకం మారుతూ ఉంటుంది. మూడవ సత్యం, ఈ సృష్టంతా ప్రేమతో చేసిన లీల. బ్రహ్మ ఈ సృష్టిని ప్రేమతో సృష్టిస్తారు. విష్ణువు కరుణతో పోషిస్తాడు. శివుడు అవసరమైనప్పుడు మాత్రమే సంహరిస్తారు. వీరి ముగ్గురు మనల్ని ప్రేమిస్తున్నారు. మనం ఈ సృష్టిలో ఒక విలువైన పాత్రని పోషిస్తున్నాం. ఈ 14 లోకాలు, ప్రళయాలు, ఈ సృష్టి రహస్యాలు చెప్పింది మనల్ని మేల్కొల్పడానికి మాత్రమే. ఈ అనంత విశ్వంలో ఈ 14 లోకాల మధ్య మనకు మానవ జన్మ వచ్చింది. ఇది చాలా అపూర్వమైన అవకాశం. ఈ జన్మలో మంచి కర్మలు చేసి, ధర్మంగా జీవించి, అందరినీ ప్రేమించి, బ్రహ్మ ఇచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని, విష్ణువు ఇచ్చిన ఈ రక్షణను గుర్తించి, శివుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మన జీవితంలో పాటించి, వారి ముగ్గురు ఎప్పుడూ మనతోనే ఉన్నారు అని గుర్తించాలి. మన శ్వాసలో శివుడు ఉన్నారు. మన గుండె చప్పుడులో విష్ణువు ఉన్నారు. మన ఆలోచనలో బ్రహ్మ ఉన్నారు. వారి కోసం ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు. ఒక క్షణం కళ్ళు మూసుకొని లోపలికి చూస్తే అక్కడే వారు ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఎవరు ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో తెలుసుకుందాం. అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వేదాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, మహర్షులు తపస్సులు చేశారు. కానీ ఒక సందర్భంలో స్వయంగా పరమేశ్వరుడే శ్రీరాముడికి ఈ రహస్యాలన్నీ వివరించారంట. ఆ దివ్య సంభాషణని శివగీత అంటారు. పద్మపురాణంలో ఉత్తరాఖండలో ఈ గ్రంథం కనిపిస్తుంది. 12 అధ్యాయాలుగా ఉన్న ఈ జ్ఞానసాగరంలో 4వ అధ్యాయాలు అత్యంత మహత్తరమైనవి. ఎందుకంటే అవి మనిషి పుట్టుకలోని రహస్యాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఈ సృష్టిలోని దివ్య మర్మాన్ని అత్యంత వివరంగా చెప్తాయి. యుగయుగాలుగా మానవుడికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు వచ్చాయి. అయితే ఈ సృష్టిలోని దివ్య మర్మాన్ని అత్యంత వివరంగా చెప్తాయి. లంకా యుద్ధం ఆసన్నమైంది. రావణుని పరాక్రమం గురించి విన్నాడు రాముడు. సీత విరహ వేదనతో మనసు కలవరపడిపోతుంది. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. యుద్ధానికి సిద్ధమవ్వమని శ్రీరాముల వారికి చెప్పారు. కానీ రాముని మనసులో ఒక అలజడి ఉంది. నేను రాజకుమారులను అయ్యాను, అయోధ్యలో జన్మించాను, సీతను పోగొట్టుకున్నాను, ఇప్పుడు యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ ఇవన్నీ నేనా? దేహమా? నేనా? ఈ మనసే నేనా? లేదా ఇవన్నీ దాటి వేరొకటి ఉన్నదా? ఆ జిజ్ఞాస ఎంత తీవ్రమైందంటే రాముని హృదయం నుండి ఒక అదృశ్య సంకేతం పరమాత్మకు చేరింది.
భక్తుని నిజమైన జిజ్ఞాసను శివుడు ఎప్పుడూ నిరాకరించడు. అయితే ఒక దివ్య జ్యోతి ప్రత్యక్షమైంది. పరమశివుడు తన సాక్షాత్ రూపంలో శ్రీరాముని ముందు నిలిచారు. రామా, నీ మనసులోని ప్రశ్నలు నాకు తెలుసు. వినుము. నేను చెప్పింది కేవలం జ్ఞానం మాత్రమే కాదు. ఇది విన్న తర్వాత నీవు మళ్ళీ ఆందోళన పడవు. ఈ సంసారంలో చలించిపోవు. మనిషి ఎలా పుడతాడు? శివుడు చెప్పడం మొదలుపెట్టారు. రాముడు శ్రద్ధగా వింటున్నారు. అయితే సృష్టి యొక్క మొదటి అడుగు పరమాత్మ సంకల్పం. ఈ సృష్టి ఎలా వచ్చింది అని రాముడు అడుగుతాడు. అప్పుడు శివుడు చెప్తాడు, మొదట్లో కేవలం చైతన్యం మాత్రమే ఉంది. రూపం లేదు, రంగు లేదు, పేరు లేదు, నామరూపాలు లేని శుద్ధ చేతన. అందులో ఒక కదలిక వచ్చింది. సంకల్పం మొలకెత్తింది. ఆ సంకల్పమే సృష్టి బీజం. అందులో నుండి ఒక శబ్దం వచ్చింది, ఓంకారం. ఆ ఓంకారం నుండి ఆకాశం వచ్చింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి. ఈ 5 పంచభూతాలు అని చెప్తారు. రామ, ఈ పంచభూతాలే ఈ సమస్త సృష్టికి ఆధారం. ఇవే నీ దేహానికి ఆధారం, అన్ని జీవులకు ఆధారం. పంచభూతాల పని దేహంలో ఏం జరుగుతుందంటే, భూమి తత్వం మీ శరీరంలో ఉన్న ఎముకల, మాంసం, చర్మం, నాడులు, వెంట్రుకలు ఇవన్నీ పృథ్వీ తత్వం. నిలబడే శక్తి, బరువు, స్థిరత్వం ఇవి భూమి ఇచ్చిన గుణాలు. మనిషి మరణించినప్పుడు ఈ తత్వం భూమిలో కలిసిపోతుంది. అందుకే పార్థివ దేహం అంటారు. రెండవది జలతత్వం, రక్తం. లాలాజలం, చెమట, కన్నీళ్లు, మూత్రం, పాలు ఇవన్నీ జలతత్వం. శరీరంలో ద్రవత్వం, మెత్తదనం, సంచరించే శక్తి ఇవి జలం ఇచ్చినవి. శరీరంలో 70% పైగా జలమే ఉంది. విజ్ఞానం ఇప్పుడు నిరూపించింది. అది సైంటిస్టులు ఇప్పుడు నిరూపించారు. కానీ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో చెప్పారు, మన శరీరంలో 70% పైన నీరే ఉంటుందని. అయితే అగ్నితత్వం శరీర వేడి, జీర్ణాగ్ని, కళ్ళలో వెలుతురు, జ్ఞానశక్తి, మేధస్సు ఇవన్నీ అగ్నితత్వం. మనిషికి జ్వరం వస్తే వేడి పెరుగుతుంది. అగ్ని అదుపు తప్పిందని అర్థం. అప్పుడు మరణిస్తే దేహం చల్లబడుతుంది. అగ్ని వెళ్ళిపోయింది. ఆకలి అనేది జఠాగ్ని. ఇది లేకపోతే ఆహారం జీర్ణమవ్వదు. వాయుతత్వం, శ్వాస, ప్రాణశక్తి, కదలిక ఇవన్నీ వాయుతత్వం. శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి. ప్రాణవాయువు శ్వాసకు ఆపాన వాయువు, సమాన వాయువు జీర్ణానికి ఉదాన వాయువు, మాటకు జీర్ణానికి ఉదాన వాయువు, వ్యానవాయువు సమస్త శరీరానికి. వీటి సమతుల్యతే ఆరోగ్యం. ఆకాశతత్వం శబ్దం, శూన్యత, చేతన, స్థలం ఇవి. ఆకాశతత్వం గుండె ఎందుకు కొట్టుకుంటుంది? ఊపిరితిత్తులు ఎందుకు విస్తరిస్తాయి? ఎందుకంటే లోపల ఆకాశం ఉంది, స్థలం ఉంది. ఆ స్థలంలోనే ఆత్మ నివసిస్తుంది. రామ, ఈ పంచభూతాలు కలిసినప్పుడు దేహం పుడుతుంది. వేడుపడినప్పుడు మరణం వస్తుంది. కానీ ఇవన్నీ కల్పిస్తున్నది, నిలిపిస్తున్నది, అనుభవిస్తున్నది ఒకటి ఉంది. అదే జీవాత్మ. కర్మ సిద్ధాంతం జీవుడి గర్భంలోకి ఎందుకు వస్తాడు? ఇక్కడ శివుడు అత్యంత లోతైన విషయం చెప్తాడు. రామ, ఏ జీవుడు కేవలం తల్లిదండ్రుల కారణంగా పుట్టడు. తల్లిదండ్రులు నైమిత్తులు మాత్రమే. అసలు కారణం కర్మ ప్రకాశిస్తున్న జీవాత్మ. ఒక మనిషి రూపంలో మధ్యలో నిలిచి ఉండి ఆ జీవాత్మ చుట్టూ బంగారం మరియు నీలికాంతిలో ఉన్న సూక్ష్మ కర్మ వాసనలు మేఘంలా తిరుగుతూ ఉంటాయి. ఆ మేఘంలో గత జన్మల దృశ్యాలు స్వల్పంగా కనిపిస్తుంటాయి. మంచి చెడు కార్యాలు ప్రతిబింబాలు. వెనుక విశాలమైన విశ్వం, నక్షత్రాలు మరియు గెలాక్సీల క్రింద భూమిపై పడిపోయిన మానవ దేహం, స్థూల శరీరం సూచనగా కనిపిస్తుంది. జీవాత్మ మాత్రం ప్రకాశిస్తూ ముందుకు ప్రయాణిస్తుంది. కర్మవాసనలు ఆ జీవాత్మను కొత్త జన్మ వైపు నడిపిస్తున్నట్లు దివ్యకాంతి మార్గం కనిపిస్తుంది. ఆ కర్మవాసనలే జీవుడికి తగిన కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, జన్మించే దృశ్యాన్ని, కాలాన్ని నిర్ణయిస్తాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఒక అత్యంత సూక్ష్మంగా పనిచేసే దైవిక వ్యవస్థ. రామ,
ఎవరు ఏ రాజకుటుంబంలో పుడతారో, ఎవరు ఏ బ్రాహ్మణ కుటుంబంలో పుడతారో, ఎవరు ఏ దేశంలో జన్మిస్తారో ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి కావు. ఇవన్నీ పూర్వజన్మలో చేసిన కర్మల ప్రకారమే జరుగుతాయి. గర్భంలో జీవుని ప్రయాణం నెల నెలా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మొదటి నెల జీవుడు తల్లి రక్తంలో ప్రవేశిస్తాడు. అత్యంత సూక్ష్మమైన బిందువుగా రూపంలో స్థిరపడతాడు. ఇంకా రూపం అంతగా కనిపించదు, కానీ అక్కడ అతను ఉన్నాడు అనే చేతన ఉంటుంది. రెండవ నెల బిందువు కొంచెం పెద్దదవుతుంది. మాంసపు ముద్ద రూపం వస్తుంది. ఆ ముద్ద లోపల ఒక కదలిక మొదలవుతుంది. గుండె లయ పుడుతుంది. మూడవ నెల అవయవాలు స్పష్టంగా ఏర్పడతాయి. తల వేరుపడుతుంది. చేతులు, కాళ్ళు రూపుదిద్దుకుంటాయి. వేళ్ళు వస్తాయి. నాలుగవ నెల జ్ఞానేంద్రియాలు మేలుకుంటాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవి తమ స్వరూపం పొందుతాయి. కానీ ఇంకా బయట ఏం జరుగుతుందని స్పృహ రాదు. ఐదవ నెల జ్ఞానేంద్రియాలు మేల్కొంటాయి. అంటే తల్లి తినే ఆహారపు రుచి తెలుస్తుంది. తల్లి వినే శబ్దాలు వినిపిస్తాయి. తల్లి భావాలు జీవుని భావాలపై ప్రభావం చూపుతాయి. అందుకే గర్భస్థ శిశువుకు సంగీతం వినిపించాలని, మంచి కథలు చెప్పాలని మన సాంప్రదాయం చెబుతుంది. అయితే అభిమన్యుడు కూడా గర్భంలో ఉండగానే కదా పద్మవ్యూహం రహస్యం నేర్చుకున్నాడు. ఆరవ నెల ఇక్కడ అత్యంత అద్భుతమైన, అత్యంత హృదయ విదారకమైన విషయం జరుగుతుంది. ఈ జీవునికి పూర్వజన్మ స్మృతి వస్తుంది. అతడు గుర్తు చేసుకుంటాడు. పూర్వజన్మలో ఎక్కడ పుట్టాడో, ఏం చేశాడో, ఎలా మరణించాడో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అతడు ఆలోచిస్తాడు, అయ్యో మళ్ళీ పుట్టాను, మళ్ళీ ఈ సంసార బంధనంలో పడ్డాను. పూర్వజన్మలో ఎన్ని కష్టాలు పడ్డాను. తల్లిదండ్రులను విడిచిపోయాను. ప్రేమించిన వారిని కోల్పోయాను. ముసలితనంలో వేదన పడ్డాను. మళ్ళీ అదే నరకం మొదలవుతుంది. అతడు నిర్ణయిస్తాడు, ఈసారి నేను మారుతాను. ఈసారి సత్కర్మలు చేస్తాను. జ్ఞానం సాధిస్తాను. ఇక మళ్ళీ జన్మ తీసుకోకుండా మోక్షం పొందుతాను అని అనుకుంటాడు. ఇది చాలా గంభీరమైన సంకల్పం. అత్యంత నిజమైన నిర్ణయం. కర్మ సమయం వచ్చింది. జన్మ వేదన పుట్టే సమయంలో అత్యంత తీవ్రమైన వేదన జీవుని ముంచెత్తుతుంది. ఆ శారీరక వేదనలో మొత్తం పూర్వజన్మ స్మృతి, అన్ని సంకల్పాలు క్షణంలో మాయమైపోతాయి. పిల్లవాడు బయటికి వచ్చినప్పుడు ఏడుస్తాడు. ఆ ఏడుపు ఎందుకు రామా? ఆ ఏడుపు పూర్వజన్మ జ్ఞానం పోయినందుకు వచ్చే వేదన. ఆ క్షణంలో పిల్లవాడికి అన్నీ తెలుసు, కానీ చెప్పే శక్తి లేదు. కొన్ని రోజుల్లో మర్చిపోతాడు. తన స్వరూపాన్ని మర్చిపోయిన జీవుడు ఈ సంసారంలో తిరుగుతాడు. దీనినే మాయ అంటారు. శివుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. రాముడు తల్లి కేవలం శరీరాన్ని ఇవ్వదు, 9 నెలలు తన రక్తాన్ని, ప్రాణాన్ని ఇస్తుంది. జీవుడు తల్లి శ్వాసతో శ్వాసిస్తాడు. తల్లి ఆహారంతో పెరుగుతాడు. తల్లి సంతోషంతో సంతోషిస్తాడు. తల్లి దుఃఖంతో చలిస్తాడు. అందుకే మాతృదేవో భవ అన్నారు. అంటే తల్లి భగవంతుని మొట్టమొదటి రూపం. పిల్లవాడికి కనిపించే మొట్టమొదటి దేవుడు తల్లే. 3 శరీరాలు అత్యంత ముఖ్యమైన రహస్యం. శివుడు చెప్తాడు, మనిషికి కేవలం ఒక శరీరం కాదు, 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం, మనం కళ్ళతో చూసే దేహం ఇది. ఇది పుడుతుంది, పెరుగుతుంది, ముసలిదవుతుంది, మరణిస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. ఇది తాత్కాలికం మాత్రమే. ఇది నీవు కావు. నీది సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఈ 4 కలిసిన అదృశ్య రూపం. ఇది మరణంతో నశించదు. ఒక జన్మ నుండి మరొక జన్మకు వెళ్తుంది. ఇందులోనే కర్మవాసనలు, సంస్కారాలు నిక్షిప్తమై ఉంటాయి. నీవు ఈ జన్మలో నేర్చుకున్న జ్ఞానం, పెంచుకున్న సద్గుణాలు తర్వాత జన్మకు సూక్ష్మ శరీరంలో వస్తాయి. అందుకే కొంతమంది పిల్లలు పుట్టకతోనే అసాధారణ ప్రతిభను చూపిస్తారు. కారణ శరీరం అజ్ఞానమే. కారణ శరీరం నేను వేరు, పరమాత్మ వేరు అన్న భ్రమ. అదే కారణ శరీరం. ఇది స్థూల మరియు సూక్ష్మ శరీరాలకు మూలం. జ్ఞానోదయమైన తర్వాత ఇది నశిస్తుంది. అప్పుడు జీవుడు మోక్షం పొందుతాడు. రామ, ఈ 3 శరీరాలకు సాక్షిగా ఉన్నది ఆత్మ. ఆత్మ ఏ శరీరము కాదు. అది ఈ మూడింటిని ధరిస్తుంది.
కానీ వీటితో తాదాత్మ్యం చెందదు. జీవుని ప్రయాణం మరణం నుండి తిరిగి జన్మ వరకు. రామ, మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను విను అని శివుడు అంటారు. మరణం సంభవించినప్పుడు స్థూల శరీరం నేల కూలుతుంది. కానీ జీవాత్మ స్వేచ్ఛగా ఉంటుంది. సూక్ష్మ శరీరంలో తేలుతూ ఉంటుంది. కర్మలు ముగిసిపోయి స్వేచ్ఛగా ఉంటుంది. సూక్ష్మ శరీరంలో తేలుతూ ఉంటుంది. కర్మలు మించింది వారికి ఊర్ధ్వలోకాలు వస్తాయి. చెడ్డవి అయిన వారికి అధోలోకాలు, అంటే మంచి కర్మలు చేసిన వారికి మంచి లోకం వస్తుంది. చెడు కర్మలు చేసిన వారికి చెడు లోకాలు వస్తాయి. ఆ ఫలాలు అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి భూమికే వస్తాడు జీవుడు. గాలిలా తిరుగుతూ తన కర్మను తగిన కుటుంబాన్ని వెతుకుతాడు. తల్లిదండ్రులు నిర్ణయమయ్యాక తల్లి తినే ఆహారంలో ఆమె శ్వాసలో కలిసి గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఇది అనంతంగా జరుగుతూనే ఉంటుంది, మోక్షం వరకు. అందుకే రామ, ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఆత్మజ్ఞానం. 3వ అధ్యాయం విన్న రాముడు శివుని పాదాలు పట్టుకొని అడిగాడు, స్వామి, దేహం అర్థమైంది, కర్మ తెలిసింది, జీవుని ప్రయాణము అర్థమైంది. కానీ ఇవన్నీ తెలుసుకుంటున్న నేను ఎవరును అని అడుగుతాడు. ఆత్మ అంటే ఏమిటి? దానిని చూడవచ్చా, అనుభవించవచ్చా అని అడుగుతాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ, రామ, ఈ ప్రశ్న అడిగినావు, సగం పని అయిపోయింది. ఎందుకంటే ప్రశ్న అడిగేవాడు ఆత్మే. ఆత్మ తనను తాను వెతుకుతోంది. ఇది అత్యంత అద్భుతమైన విషయం. వినుము. ఆత్మ అనుభవానికి ఉపమానాలు. శివుడు 3 అద్భుతమైన ఉపమానాలు చెప్తాడు. మొదటి ఉపమానం, సూర్యుడు మరియు అద్దం. సూర్యుని వెలుతురు అద్దంలో పడుతుంది. ఆ వెలుతురును ప్రతిఫలిస్తుంది. అద్దం పగిలిపోతే వెలుతురు పోదు. సూర్యుడు అలాగే ఉంటాడు. అలాగే మన బుద్ధి అద్దం లాంటిది. ఆత్మ సూర్యుని లాంటిది. బుద్ధిలో ఆత్మ ప్రతిఫలిస్తుంది. దాన్నే చేతన అంటారు. దేహం నశించినా ఆత్మ నశించదు. రెండవ ఉపమానం, కుండ లోపల ఆకాశం ఉంది, కుండ బయట ఆకాశం ఉంది. ఇవి రెండు వేరు ఆకాశాలు కాదు, ఒకే ఆకాశం. కుండ లోపల ఉంది ఆకాశమే, కుండ బయట ఉంది ఆకాశం. కాకపోతే కుండ బయట ఉన్న ఆకాశానికి కుండ అనేది అడ్డంగా ఉన్నందుకు వేరు అని మనకు అనిపిస్తుంది అంతే. కుండ పగిలిపోతే అందులోని ఆకాశం మళ్ళీ బయట ఆకాశంతో కలిసిపోతుంది. అలాగే జీవాత్మ పరమాత్మ వేరు కాదు. దేహం అడ్డంగా ఉన్నందుకు వేరు అని అనిపిస్తుంది. జ్ఞానం కలిగినప్పుడు ఐక్యత అనుభవం అవుతుంది. అంటే నేను దేహం కాదు, నేను శరీరం కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు, నీవు జీవాత్మవి పరమాత్మ వేరు కాదు అని తెలుసుకున్నప్పుడు నీకు పరమాత్మని నేనే అని అర్థమవుతుంది. 3వ ఉపమానం, అగ్ని మరియు నిప్పు కణాలు. పెద్ద అగ్ని నుండి చిన్న నిప్పు కణాలు వేరుపడతాయి. ఆ కణాలు అగ్నికి భిన్నంగా అనిపిస్తాయి, కానీ వాటి స్వభావం అగ్ని. అవి తిరిగి అగ్నిలో కలిసిపోతాయి. జీవాత్మలు పరమాత్మ నుండి వేరుపడి కణాలు లాంటివి. వాటి స్వభావం పరమాత్మదే. సత్ చిత్ ఆనందం ఆత్మస్వరూపాన్ని 3 పదాలతో చెప్పవచ్చు. సత్ చిత్ ఆనందం. సత్ సత్యం. అస్తిత్వం ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. కాలం దానిని స్పర్శించదు. నిప్పు దానిని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. వాయువు ఆర్పలేదు. ఆత్మ నాశన రహితం అని రాముడు అడుగుతాడు. స్వామి, అది ఉంటుందని ఎలా నిరూపిస్తారు? శివుడు చెప్తాడు, రామ, నీవు ఉన్నావని నీకు తెలుసు కదా. ఆ తెలివి ఎక్కడి నుండి వచ్చింది? కళ్ళు చూస్తాయి, కానీ కళ్ళు చూస్తున్నాయని ఎవరికి తెలుసు? చెవులు వింటున్నాయి, కానీ వినిపిస్తుందని ఎవరికి తెలుసు? ఆ తెలివి, ఆ స్పృహ, అదే ఆత్మ, అదే సచ్చిత్. స్పృహ, చేతన, ఆత్మ స్వయం ప్రకాశం. దీపాన్ని వెలిగించడానికి మరో దీపం కావాలని సూర్యునిని వెలిగించడానికి మరో వెలుతురు అక్కర్లేదు కదా. అలాగే ఆత్మ తనంతట తాను ప్రకాశిస్తుంది. మనమందరం చీకట్లో ఉన్నప్పుడు కూడా మనకు చీకటిగా ఉందని తెలుస్తుంది. ఆ తెలివి ఎక్కడి నుండి వచ్చింది? చీకట్లో కళ్ళు చూడలేవు, కానీ స్పృహ ఉంది. ఆ స్పృహే చిత్. ఆనందం, నిత్య సుఖం. రామ, మనుషులు ఆనందాన్ని బయట వెతుకుతారు, డబ్బులో, పదవిలో, ప్రేమలో, సుఖాలలో. కానీ ఇవి ఇచ్చే ఆనందం తాత్కాలికం.
అది పోతే దుఃఖం మళ్ళీ వస్తుంది. అసలు ఆనందం మన లోపలే ఉంది. ఆత్మ స్వభావమే ఆనందం. అది నిత్యం పోదు, మారదు. ఒకసారి ఆ ఆనందాన్ని అనుభవించిన వాడు బయట సుఖాల వెనుక పరిగెత్తడు. గాఢ నిద్రలో మనం ఎంత సుఖంగా ఉంటాం, అప్పుడు ఏ ఇంద్రియము పనిచేయదు. ఏ కోరిక లేదు, ఏ మనసు లేదు. అయినా ఆ నిద్ర మీద మనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ స్థితిలో మనం ఆత్మానందాన్ని అనుభవిస్తాం. అంటే ఆత్మకు చేరువగా ఉంటాం. 5 కోశాల రహస్య పొరలు తొలగించుకుంటే ఆత్మ కనిపిస్తుంది. రామ, మనిషికి 5 పొరలు ఉంటాయి. అవే పంచకోశాలు. మొదటి పొర అన్నమయ కోశం. అంటే ఆహారంతో నిర్మించబడిన స్థూల దేహం, మనం అద్దంలో చూసే రూపం. ఇది చాలా మంది దీన్నే తమగా భావిస్తారు. నా శరీరం అందంగా ఉంది, నా శరీరానికి నొప్పి వస్తుంది అని మాట్లాడతారు. ఇది నీది కాదు. రెండవ పొర ప్రాణమయ కోశం. ప్రాణవాయువులలో నిండిన శ్వాస రూపం. శరీరానికి శక్తి ఇచ్చేది ఇదే. యోగులు ప్రాణాయామంతో దీన్ని నియంత్రిస్తారు. ప్రాణాయామం సాధించిన వారికి అనారోగ్యాలు తక్కువ. ఎందుకంటే వారు ప్రాణమయ కోశాన్ని బలంగా ఉంచుకుంటారు. మూడవ పొర మనోమయ కోశం. మనసు, భావాలు, కోరికలు, భయాలు, కలలు ఇవన్నీ ఈ కోశానికి చెందినవే. మనం నిద్రలో కలలు కంటాం. అది ఈ కోశం పనిచేయడమే. చాలా మంది మనసును తమగా భావిస్తారు. నా మనసు బాధపడింది అంటారు. కానీ మనసు నీవు కావు. నీ సాధనం 4వ పొర విజ్ఞానమయ కోశం. వివేకం, బుద్ధి, నిర్ణయ శక్తి, సరి తప్పు తెలిపే జ్ఞానం ఇవి ఈ కోశానికి చెందినవి. మనిషికి, జంతువుకి తేడా ఏమిటంటే మనిషికి ఈ కోశం అభివృద్ధిగా ఉంటుంది. ఇది మంచిది కాదు అని నిర్ణయించగలదు. 5వ పొర ఆనందమయ కోశం. గాఢ నిద్రలో, ధ్యానంలో, లోతైన సమాధిలో మనం ఉండేది ఈ కోశంలో. ఇక్కడ ప్రపంచం లేదు, మనసు లేదు, కోరికలు లేవు. కేవలం ఆనందం మాత్రమే. ఈ కోశంలో ఆత్మకు చాలా దగ్గరగా ఉంటాం. రామ, ఈ 5 పొరలు దాటినప్పుడు కనిపించేది ఆత్మ. ఇది దర్శనం కాదు, అనుభవం. మాయ అంటే ఏమిటి అని రాముడు పరమేశ్వరుని అడుగుతాడు. అప్పుడు స్వామి, జీవుడు పరమాత్మ అయినట్టయితే తన స్వరూపాన్ని మర్చిపోయాడు కదా, ఈ మాయ ఎలాంటిది, దీన్ని పోగొట్టుకోవచ్చా అని అడుగుతాడు. శివుడు చెప్తాడు, రామ, మాయ అంటే అసత్యం కాదు, మాయ అంటే సత్యము కాదు. ఇది ఒక విచిత్రమైన శక్తి. చీకట్లో తాడు ఉంది, మనకు పాము అని అనిపించి భయపడతాం. చెమట పట్టింది, పరిగెత్తుతాం. కానీ వెలుతురు వచ్చిన తర్వాత అది తాడు అని తెలుస్తుంది. పాము ఎప్పుడూ లేదు, కానీ భయం నిజమే, పరిణామాలు నిజమే. అలాగే ఈ సంసార మాయలో ఉన్నంత వరకు నిజంగా కనిపిస్తుంది. జ్ఞానం కలిగినప్పుడు మాయ తొలుగుతుంది. అందుకే మాయకు 2 శక్తులు ఉన్నాయి. మొదటిది ఆవరణ శక్తి. ఇది సత్యాన్ని కప్పి ఉంచుతుంది, ఆత్మ ఉందని తెలియనివ్వదు. రెండవది విక్షేప శక్తి. ఇది మనసును అటూ ఇటూ తిప్పుతుంది, స్థిరంగా ఉండనివ్వదు. ఒక కోరిక తీరితే మరో కోరిక వస్తుంది, ఒక సుఖం పోతే దుఃఖం వస్తుంది. ఇది అనంతరంగా సాగుతూనే ఉంటుంది. ఈ 2 శక్తులను గెలవడానికి వైరాగ్యం మరియు జ్ఞానం అవసరం. 4 రకాల యోగాలు ఆత్మజ్ఞానానికి మార్గాలు. శివుడు చెప్తాడు, ఆత్మను చేరుకోవడానికి 4 మార్గాలు ఉన్నాయి. జ్ఞానయోగం అంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే. జ్ఞానయోగం అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనే అని నిరంతరం అన్వేషించడం. నేను దేహాన్ని కాదు, మనసుని కాదు, ఆత్మను అనే వివేకంతో నిరంతరం అభ్యాసం చేయడం. పండితులు, మహర్షులు ఈ మార్గాన్ని అనుసరిస్తారు. రెండవది భక్తి యోగం. భగవంతుని పట్ల పరిపూర్ణ ప్రేమ పెంచుకోవడం. ఆ ప్రేమలో అహం కరిగిపోతుంది. అహం లేనప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది. మీరా, తుకారాం, రామదాసు వీరంతా ఈ మార్గంలో మోక్షం పొందారు. కర్మయోగం. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యం నిర్వహించడం. ఇది నేను చేస్తున్నాను, ఫలం నాకే రావాలి అన్న అహం పొందారు. కర్మయోగం ఫలాపేక్ష లేకుండా కర్తవ్యం నిర్వహించడం. అంటే శ్రీకృష్ణుల వారు ఏం చెప్తారంటే, ఏది ఆశించకుండా చేస్తేనే నీకు ఫలితం లభిస్తుంది అని చెప్తారు. నేను ఇది చేస్తున్నాను, నాకు దీనికి ఫలితం రావాలి అని ఆశించకూడదు అని చెప్తున్నారు.
ఈ మార్గంలో కర్మబంధాలు తొలగిపోతాయి. రాజయోగం. 4వది రాజయోగం. ధ్యాన ప్రాణామయం. సమాధి ద్వారా మనస్సును నిగ్రహించడం. మనస్సు స్థిరమైనప్పుడు ఆత్మ తనంతట అదే ప్రకాశిస్తుంది. రామ, ఈ 4 మార్గాలు 4 నదులు లాంటివి. గమ్యం ఒక్కటే, పరమాత్మ సముద్రం. జీవాన్ముక్తి బ్రతికి ఉండగానే మోక్షం. రామ, మోక్షం మరణం తర్వాతే వస్తుందా? కాదు, ఈ జన్మలోనే, ఈ దేహంలో ఉండగానే ఆత్మస్వరూపాన్ని అనుభవించవచ్చు. అదే జీవాన్ముక్తి. జీవాన్ముక్తుడికి ఏమి జరుగుతుంది? సుఖం వచ్చినా ఉప్పొంగడు, దుఃఖం వచ్చినా కుంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు, నిందలకు కుమిలిపోడు. ఆకలి దాహం అనుభవిస్తాడు కానీ వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉండడు. సంసారంలో ఉంటూనే అతీతంగా ఉంటాడు. నీళ్ళల్లో కమలం లాగా. కమలం నీళ్ళల్లో ఉంటుంది కానీ ఆ బురదను ఎప్పుడూ అంటించుకోదు. అలాగే జ్ఞాని సంసారంలో ఉంటాడు కానీ ఈ సంసార బాంధవ్యాలేవి అంటించుకోడు. రాముడికి అనుభవం కంటతడి. ఈ ఉపదేశం విన్న రాముడు మాట్లాడలేకపోయాడు. లోపల ఒక తుఫాను. ఎన్నో సంవత్సరాలుగా ఆయనను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. సీత విరహ వేదన, వనవాసపు కష్టాలు, యుద్ధపు భయం ఇవన్నీ ఒక్కసారిగా దూరమైనట్టు అనిపించింది. ఒక నిశ్శబ్దం వచ్చింది. లోపల కళ్ళు మూతలు పడ్డాయి. శ్వాస నిదానమైంది. ఏదో తెలియని ఆనందం పొంగింది. ఆ క్షణంలో రాముడు కేవలం రాముడు మాత్రమే కాదు. అతడు ఆత్మ, శుద్ధ చైతన్యం, సచ్చిదానందం. కళ్ళు తెరిచినప్పుడు 2 కన్నీళ్లు జారాయి. అవి దుఃఖంతో కాదు, అవి ఆనందంతో. తన స్వరూపాన్ని తెలుసుకున్నందుకు రాముడు శివుని పాదాలపై సాష్టాంగపడ్డాడు. స్వామి, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను రాముడును కాదు, నేను ఆత్మను. ఈ యుద్ధం నేను దేహంతో చేయడం లేదు, ఆత్మతో చేస్తాను. ఫలాన్ని ఆశించను, కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. శివుడు ఆశీర్వదిస్తాడు. రామ, ఈ జ్ఞానమే నీకు నిజమైన ఆయుధం. రావణుని వధించడం సులభమే, కానీ తన అంతరంగంలోని అజ్ఞానాన్ని వధించడమే అసలైన యుద్ధం. మీకు విజయం తదైవం. ఓ తల్లి, ఇప్పుడు మనమందరం కథ వినడం పూర్తయింది. కానీ ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఇది మన అందరికీ శివుడు ఇచ్చిన ఉపదేశం. రోజు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. నేనెవరను? శరీరమా, మనస్సా, పేరా, పదవా? ఇవన్నీ తీసేస్తే మిగిలేది ఏమిటి? ఆ మిగిలిందే నిజమైన మీరు. అదే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన భవానీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారు కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.